సీఎం సోదరుడికి నోటీసులు. ఇంకో వార్త, రేవంత్ తమ్ముడు తిరుపతి రెడ్డి ఇంటిని కూల్చివేస్తామని హైడ్రా వెల్లడి. అట్లే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలకు వార్నింగ్. దుర్గం చెరువు పరిధిలోని పలు నివాసాలకు నోటీసులు. నా ఇల్లు ఐఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే కూల్చివేయండి అంటూ తిరుపతి రెడ్డి వ్యాఖ్య అంటూ తిరుపతి రెడ్డి గురించి నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఈ తిరుపతి రెడ్డి అనేట ఆయన ఎవరి బ్రదర్ అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి బ్రదర్, రేవంత్ రెడ్డి బ్రదర్. రేవంత్ రెడ్డికి కనీస అవగాహన లేకుండా అయితే ఉండడు. దేని మీద? రియల్ ఎస్టేట్ మీద. ఎందుకోసం అంటా ఉన్నట్టే, రియల్ ఎస్టేట్ కింగ్ ఆయన, ఇక మామూలు కింగ్ కాదైనా. అయితే రియల్ ఎస్టేట్ కు సంబంధించి అంత అవగాహన ఉన్న వ్యక్తి తమ్ముడు ఎఫ్టీఎల్ పరిధిలో కొంటా ఉంటే ఆ తమ్ముడైతే చెప్తాడు కదా, అన్న మరి పలానా జాగాలో కొంటున్నా అంటే, తమ్మి అది ఎఫ్టీఎల్ ఉంటుంది, మళ్ళీ ఇబ్బంది అయితే ఫుల్ ట్యాంక్ లెవెల్ వస్తే రేపు పొద్దుగల మళ్ళా నీది కొట్టేస్తారు ఇల్లు అని చెప్పి ముందు ఎప్పడా చెప్తాడు, తెలుస్తుంది. కానీ వీళ్ళకున్న నమ్మకం ఏంటిదంటే, రేపు మేము ఎట్లయినా ప్రభుత్వంలోనో లేకపోతే ప్రతిపక్షంలోనో ఎక్కడో చోట ఉంటాము, మా దాకా ఎవరు రాడులే, మమ్మల్ని ఎవరు ఏం చేయరులే అని ఒక భావనతో ఉంటారు ఈ పెద్దలంతా. అందుకోసమే ఇవన్నీ కూడా ఈ ఎఫ్టీఎల్ పరిధిలో ఎందుకు జరుగుతున్నాయి, దానికి కారణం నివాసాలు అన్ని ఎట్లా వస్తున్నాయి, ఆ విల్లాలు, స్పోర్ట్స్ క్లబ్లు, లేకపోతే వాళ్ళు కట్టుకున్న రిసార్ట్స్లు, ఇవన్నీ కూడా రావడానికి కారణం ఏంటిదంటే, రేపు మేము ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాము, మేము ఈ సమాజంలో అత్యంత ఇన్ఫ్లుయెన్స్ మేము రాజకీయాలైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాము, కోర్టులైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాము, కోర్టుల ద్వారా స్టే తెచ్చుకోగలుగుతామని ఒక గుడ్డి నమ్మకంతో అవన్నీ కొన్నారు. తిరుపతి రెడ్డికి తెలియక కొన్నాడు. అది ఇప్పుడు చెప్తుండు మాకు ఐడియా లేదు. నీకు ఐడియా లేకపోతే, ఒక ముఖ్యమంత్రి తమ్ముడివి నీకే ఐడియా లేకపోతే, ఒక సామాన్యుడు గుడి చేసుకుంటే వానికి ఏం ఐడియా ఉంటుందా తిరుపతి రెడ్డి? చెప్పు చెప్పు. రేవంత్ రెడ్డిని అడగకపోయినా మీ అన్నని, అన్న మరి ఎఫ్టీఎల్ పరిధిలా కొనేటప్పుడు నువ్వు చెప్పకపోతే ఏంది అని అడగకపోతుంది మరి. ఎందుకంటే తెలుసు, మీకు ఐడియా ఉంది. ఇంకా అతిపెద్ద విషయం ఏంటంటే పర్మిషన్ ఎవడిచ్చాడు? అధికారి ఇవ్వలేడా? నీ కాగితం మీద నువ్వే సంతకం పెట్టుకున్నావా? పక్కా పర్మిషన్ ఉంటేనే కొంటావు, పక్కా పర్మిషన్స్ ఉంటేనే తీసుకుంటావు, కట్టుకున్నావో కొన్నవో, కానీ పర్మిషన్ లేదు నువ్వైతే కొనవు. మరి పర్మిషన్ ఇచ్చిన సన్నాసబడు ఆ దొంగకి ఎలా ఏం శిక్ష చేయాలో చెప్పాలి మరి, అంతే కదా. మరి వాడు తప్ప కదా 100%. ఒకవేళ ఆ వ్యవస్థ లోపం ఉంటే, ఆ వ్యవస్థ తప్పైతే తీసి పడేసేది మొత్తానికి. ఇప్పుడు గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చినా లేకపోతే మున్సిపాలిటీ ఇచ్చినా, అసలు వాళ్ళు ఇచ్చిన తప్పు అయినప్పుడు ఆ వ్యవస్థలనే తీసి పడేయాలి కదా. ఎందుకు పెట్టుకోవాలి మీరు? అవసరమేమున్నది? ఆ వ్యవస్థలతో తప్పులు చేస్తున్నట్టే కదా మీరు. అంటే మేనేజబుల్ అంటే అవన్నీ మేనేజ్ చేస్తారన్నట్టు. హైడ్రా లాంటి సంస్థ ఇవాళ వస్తే ఇవాళ ఇవన్నీ బయటకు వస్తా ఉన్నాయి. అంటే చెరువులు దోచుకున్న దొంగలు చెరువుల్ని దోచుకొని అక్రమంగా అక్కడ ఇల్లులు కట్టుకొని అక్కడ ఇవాళ నివాసం ఉంటా ఉన్నారు మీరు. భవిష్యత్ తరాలకి చెరువులు లేకుండా చేస్తా ఉన్నారు. మళ్ళీ ఎవడన్నా ఎరకలేనోడంటే కాదు, ఎరుకున్న సన్నాసులే మళ్ళా. వీళ్ళకే గిట్ట తెలిస్తే ఇక అసలు పాపం అస్సలకి అవగాహన లేకుండా, ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ఫామ్ తెలియని వాళ్ళు, ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే కూడా అవగాహన లేని వాళ్ళు ఎంతో మంది సామాన్యులు రూపాయి పోగు చేసి కొనుక్కుంటారు ఇండ్లు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? అలా వాళ్ళని ఎవడు కాపాడాలి? అన్ని తెలిసిన మీరే గిట్లా చేస్తే నేనేమంటా ఉంటాడు, ఆ రోజు రేవంత్ రెడ్డికి చెప్పలేడా ఆయన కొనేటప్పుడు? ఇలా ఈయన రేవంత్ రెడ్డి తమ్ముడైతే మీదికలు ఊడిపడ్డా, లేకపోతే ఏమన్నా దైవాంశ సంభూతుడా? కాదు కదా. అందరి లెక్క ఆయన కూడా రేవంత్ రెడ్డికి కుర్చీ ఉంది కాబట్టి, ఇలా ముఖ్యమంత్రి కాబట్టి ఆయన గౌరవించుకోవాలి మనం. ఆ కుర్చీకి గౌరవం, మనిషికి ఏం అవసరం లేదు మనకి. మనిషి ఎవరైతే మనకు, మనిషికి కాదు కుర్చీకి గౌరవం. ప్రజాస్వామ్యంలో మనం పెట్టుకున్న వ్యవస్థల ఆ కుర్చీకి గౌరవం ఇస్తాం కాబట్టి. అయితే ఆయన తమ్ముడు, ఆయన బామ్మర్ది, ఆయన ఇంకేదో తోక చుట్టం ఈక చుట్టంకు మనం అందరం గౌరవం ఇవ్వాల్సిన పని లేదు. వాళ్ళు అధికారంలో ఉన్నంత మాత్రాన ఆ ఇంటికి మొత్తం అధికారం ఇచ్చినట్టు కాదు, ఏమున్నా ఆయనకు మాత్రమే ప్రోటోకాలు. కాబట్టి ఈ తమ్ముళ్ళ ముచ్చట్లు ఇవన్నీ ఎప్పుడు పెద్ద విషయం కాదు. ఇదేదో గొప్పగా మేము కాంగ్రెస్ లా చూసిర్రా మా నిబద్ధత, మా చిత్తశుద్ధి, మా నాయకుల ఇల్లు ఉన్నా సరే తీసేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు కదా. సో ఇది ఎంతవరకు కొనసాగుతుందో నేను చూస్తా. ఇప్పుడు హైడ్రాకి ఫుల్ పవర్స్ ఇచ్చారని చెప్తా ఉన్నారు కదా, రంగనాథ్కి ఎన్ని పవర్స్ ఇచ్చారు? మరి నోటీసులు ఇచ్చే అధికారం కూడా ఇచ్చిరట. మరి కోర్టుల నుంచి వచ్చే ఆ స్టే ఆర్డర్లకు మరి వీళ్ళు ఎట్లా సమాధానం ఇస్తారు? ఎందుకంటే నాగార్జునకు సంబంధించింది 2014లోనే కూల్చేమని చెప్పారు. హీరో నాగార్జున ఎన్కన్వెన్షన్ మరి కూల్చేసిరా? అది మొన్న జరిగింది. ఇన్ని రోజులు 10 ఏళ్ళు ఏం చేసిర్రు అంటే కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. సో కోర్టు ఆర్డర్లను మరి మీరు ఎట్లా? గతంలో ఈవిడి ఏమని ఉంటుండే, ఈవిడి ఏమని ఉంటుండే, ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్, అట్లే డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఉంటుండే, ఆ డైరెక్టరేట్ కింద పనిచేస్తుండే. సో జిహెచ్ఎంసీలో భాగమైనటువంటి ఈవిడిఎం ఏదైతే ఉందో అది ఇన్ని రోజులు ఏం చేసింది, ఎందుకు కూల్చేయలేదు, ఇవాళ ఇప్పుడే ఎందుకు హైడ్రాకి పవర్లు వచ్చినాకనే ఎందుకు జరుగుతా ఉంది అనేది పెద్ద ప్రశ్న.
పైగా ఇది అన్ని పార్టీల నాయకులు ఉన్నారని చెప్తా ఉన్నారు. అన్ని పార్టీల నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే శక్తులు ఉంటాయన్నారు. ఇది రంగనాథ్ కి పెద్ద ఛాలెంజ్. ఇది హైడ్రా కమిషనర్ కి చాలా ఛాలెంజ్ ఉంది ఇది. ఎందుకంటే ఇక ప్రతిపక్షాలు మొత్తం ఆ హైడ్రాని ఏమంటలేరు కానీ రంగనాథ్ అంటా ఉన్నారు. ఆయన ఇంట్రెస్ట్, నువ్వేం చేస్తున్నావు, పొద్దుగా లేచి నువ్వు ఇంటర్వ్యూలు ఇవ్వనీకే సరిపోతున్నావు కానీ పట్టించుకుంటున్నావా, ఇట్లాంటి మాటలు అన్ని మాట్లాడుతూ ఉన్నారు. సో రంగనాథ్కి పెద్ద ఛాలెంజ్ ఉంది. ఎన్ని పవర్స్ ఇచ్చినా ఎన్ని వచ్చినా మన వ్యవస్థలో లోపాలు ఉన్నంత కాలం, మన వ్యవస్థలో ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నంత కాలం ఈ లూప్ లైన్స్, లూప్ హోల్స్ అన్ని వాడుకొని ఖచ్చితంగా ఈ పెద్ద పెద్దోళ్ళంతా బయటకు వస్తారు. ఇవాళ ఏదో ఆయన చెప్పినంత మాత్రం అది అవుతుందా అనేది మనం ఫాలో చేద్దాం, తెలుస్తుంది మనకి. పెద్ద పెద్దోళ్ళై మరి ఫాతిమా కాలేజ్ ఉంది ఓవైసీది, అవుతుందా? పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ ఉంది, అవుతుందా? ఇట్లా చాలా ఉన్నాయి.